మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఓ కుటుంబంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన భూమెల్ల పోచయ్య 3 నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని భార్య కమలమ్మ, కుమారుడు స్వామి, కోడలు నవనీత పెద్ద కర్మ జరుపుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన 13 మంది మృతుడు పోచయ్య ఆత్మ వారి చుట్టూ తిరుగుతుందని, ఆత్మ తిరగడానికి యంత్రాలు చేశారని ఆరోపించారు. బజార్లకు రమ్మని పిలిచి ఒక సర్వ తెచ్చిర్రు. సర్వంలో ఇంట్లో నీళ్లు పోసిర్రు. నీళ్లు పోసి యాపకొమ్మలు వేసి ఒళ్ళు పట్టిర్రు. 5 ఒళ్ళు పట్టిర్రు. 5 అయిపోయిన తర్వాత 5 అయిపోయిన తర్వాత ఒళ్ళు పట్టిర్రు. నీ పేరు తీసుకుంటా ఒళ్ళు పట్టిర్రు. ఒళ్ళు పట్టి ఏం చేసిర్రు, ఎవరి మీద ఇరుతలేదు, ఎవరి మీద ఎక్కలేదు, ఏం లేదు అని అటు ఇటు మళ్ళీ తెచ్చి సిగాలు ఇక ఎల్లగొట్టమా మేము ఉన్నదా అన్నారు. ఇక వండ్రి అన్నారు ఇళ్ళకు. మాకు పడుకుని దొరుకుని నా పిల్లలు దొరుకుని నా కొడుకు దొరుకుని ఇంటికి ఎలా బొమ్మంటే ఇంటికి వచ్చిన ఇంటికెళ్ళ కూర్చున్నాక ఇగో వస్తావా రావురా రే వచ్చి మా ఇంటి మీద కూర్చొచ్చి అల్ల బట్టి కూర్చుకపోయి దర్శనే ఊరిగా ఇంటికాండే. ఎందుకు మంత్రాలు చేసాడు సార్. మంత్రాలు చేసాము, కులం బంద్ పెట్టాం అని. మా ఆయన చచ్చిపోయాడు, నా మొగడు చచ్చిపోయాడు. నా మొగడు నా కొడుకు జరా నాయన అని కలవరిల్లినట్టు అన్నాడు. నేను అన్నో కట్టుకుని వచ్చింది ఓమో ముక్కినాము. తక్కువ చేసుకున్నాక ఈ నువ్వేమో చేసినావు విడిచిపెట్టినావు,